అందరికి వెల్కమ్ బ్యాక్ అండి. సో మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7లో వచ్చేసి మనం క్లోజింగ్ ఆఫ్ ట్రాన్సిట్ బ్యాగ్స్ వరకు తెలుసుకున్నామండి. సో ఈ వీడియోలో వచ్చేసి వాల్యూమ్ 7లోనే మనకు చాప్టర్ 4లో ఉన్నాయి ఈ రెండు రూల్స్ అనేది. 105 వచ్చేసి రూల్ నెంబర్ 105 చాప్టర్ 4లో డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనేది ఒకటి. తర్వాత ఇదే చాప్టర్లోనే చాప్టర్ 4లో వాల్యూమ్ 7లో వచ్చేసి 115 రూల్ నెంబర్ ఉందండి. ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్ అనేటటువంటి రూల్ నెంబర్ ఉందన్నమాట. సో ఈ రెండు రూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మెయిల్ గార్డ్. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒక్కోసారి ఎగ్జామ్లో ఏంటంటే మనకు రూల్ నెంబర్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. రూల్ నెంబర్ అంటే ఈ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ రూల్ నెంబర్ ఎంత, 115 లేదా 95 85 105 ఇలా ఇవ్వడం జరుగుతుంది. వాల్యూమ్ 7లో వచ్చేసి 105 రూల్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డ్యూటీస్ ఏంటో చూద్దాం. సో ద డ్యూటీస్ ఆఫ్ ది మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ కంప్రైజ్ ది వర్క్ connected with the receipt, custody, sorting and dispatch of articles posted in the van or office and of closed mails. సో మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ యొక్క డ్యూటీ ఏంటంటే, సో ఈ మెయిల్స్ బ్యాగ్ అనేవి వస్తుంటాయి కదా, క్లోజ్డ్ మెయిల్స్ కావచ్చు, ఇలాంటి మెయిల్స్ అనేవి ఒక రిసిప్ట్ అంటే రిసీవ్ చేసుకోవడం, కస్టడీలో ఉంచుకోవడం, తర్వాత సార్టింగ్ చేయడం, తర్వాత డిస్పాచ్ ఆఫ్ ఆర్టికల్స్ పోస్టెడ్ ఇన్ ద వ్యాన్. సో ఆ వ్యాన్లో ఏదైతే మనకు సెక్షన్లో ఉన్నటువంటి వ్యాన్ ఉంటుందో ఆ వ్యాన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా వాటిలో పోస్ట్ చేసినటువంటి ఏమైనా ఆర్టికల్స్ ఏమంటే అటువంటివి బ్యాగ్స్ ఇవన్నీ కూడా రిసీవ్ చేయడం అంటే రిసీవ్ చేసుకోవడం, కస్టడీలో ఉంచుకోవడం, సార్టింగ్ చేయించడం, తర్వాత డిస్పాచ్ చేయడం, ఇదంతా కూడా ఈ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ యొక్క డ్యూటీ. హీజ్ రెస్పాన్సిబిలిటీ బిగిన్స్ వెన్ ఆర్టికల్స్ ఆర్ క్లియర్డ్ ఫ్రమ్ లెటర్ బాక్సెస్ ఆర్ వెన్ క్లోజ్డ్ మెయిల్స్ ఆర్ మేడ్ ఓవర్ టు హిమ్ బై సెక్షన్ ఆఫీస్ ఆర్ క్యారియర్ అండ్ కంటిన్యూస్ అంటిల్ ద బ్యాగ్స్ ఆర్ డెలివర్డ్ ఆర్ డిస్పాచ్డ్ టు డెస్టినేషన్. అతని రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు బిగిన్ అవుతుందంట, లెటర్ బాక్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ క్లియర్ అయినప్పటి నుంచి అతని రెస్పాన్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా వెన్ క్లోజ్డ్ మెయిల్స్ అంటే క్లోజ్డ్ చేసినటువంటి ఆ మెయిల్స్ ఆ బ్యాగ్స్గా ఆయనకు మెయిల్ గార్డ్ ఆ మెయిల్ ఏజెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి అతని డ్యూటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మెయిల్స్ ఎవరెవరు అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తారు, మామూలుగా జనరల్గా ఒక సెక్షన్లో కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్లో కావచ్చు, ఒక క్యారియర్ కావచ్చు, అంటే పర్సనల్గా అంటే ఒక ఆఫీస్ నుంచి మెయిల్ ఆఫీస్ నుంచి ఒక క్యారియర్ మెయిల్స్ అందిస్తారు కదా, అటువంటి క్యారియర్ నుంచి వచ్చే మెయిల్స్ కావచ్చు, అవన్నీ కూడా సెక్షన్ ద్వారా కానీ మెయిల్ ఆఫీస్ ద్వారా కానీ లేదా ఒక మెయిల్ క్యారియర్ ద్వారా వచ్చినటువంటి బ్యాగ్స్ అన్నీ కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేసినప్పటి నుంచి అతనికి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అండ్ కంటిన్యూస్ అంటిల్ ద బ్యాగ్స్ ఆర్ డెలివర్డ్ ఆర్ డిస్పాచ్ టు డెస్టినేషన్ గమ్యస్థానానికి చేర్చేంత వరకు కూడా అతని డ్యూటీ ఉంటుంది. తర్వాత ద మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఆర్టికల్స్ కంటైన్డ్ ఇన్ ద క్లోజ్డ్ మెయిల్స్. సో ఆ క్లోజ్డ్ మెయిల్స్ ఏవైతే క్లోజ్ చేసింటారు కదా, మెయిల్స్ బ్యాగులు అంటారు కదా, ఆ మెయిల్స్ని క్లోజ్ చేసింటారు కదా, వాటిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ తోటి ఈ మెయిల్ గార్డుకు ఎటువంటి కూడా సంబంధం ఉండదు, ఏం చేయడానికి లేదు. ఆ ఆర్టికల్స్ను మేడ్ ఓవర్ టు హిమ్ ఫర్ డిస్పోజల్. బట్ ట్రాన్సిట్ బ్యాగ్స్ అడ్రస్డ్ టు ది సెక్షన్ ఆర్ ఆఫీస్ ఆర్ ఓపెన్ అండ్ ద బ్యాగ్స్ కంటైన్ ఇన్ దెమ్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బై హిమ్. బట్ ట్రాన్సిట్ బ్యాగులు అనేవి క్లోజ్ చేసినారు కదా, ఆ ట్రాన్సిట్ బ్యాగులు ఎక్కడికి ఒక సెక్షన్ కానీ ఒక మెయిల్ ఆఫీస్ కానీ క్లోజ్ చేసినారు కదా, వాటిని ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి బ్యాగ్స్ని అయితే డిస్పోజ్ చేయొచ్చు మెయిల్ గార్డ్ అని చెప్తున్నారు. ఈ 105 అండ్ 115 ఈ రూల్ నెంబర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాస్లో మొత్తం ఆల్మోస్ట్, ఎందుకంటే మనకు ఉన్నదే తక్కువ సిలబస్ కష్టమైంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ కూడా మనకు ఇంపార్టెంట్ లాగే అనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఏది మిస్ అవుతుంది ఇందులో అయితే పెద్ద కష్టం అయితే ఉండదు, ఈజీగానే ఉంది కదా. ఓకేనా. సో తర్వాత వచ్చేసి ద మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ ఈ రెస్పాన్సిబుల్ దట్ ద ఆర్టికల్స్ అండ్ బ్యాగ్స్ dealt with by him are carefully examined, properly treated and correctly disposed of. ఈ మెయిల్ ఏజెంట్ అనేది ఈయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ బ్యాగులు ఏవైతే ఈ మెయిల్ గార్డ్ డీల్ చేస్తున్నాడో ఆ బ్యాగులు అన్నింటి కూడా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి, కేర్ఫుల్గా ట్రీట్ చేయాలి అండ్ కేర్ఫుల్గా కరెక్ట్గా డిస్పోజ్ చేయాలి. అంటే ఎక్కడ ఎవరికైతే మనం డిస్పాచ్ చేయాలో వాళ్ళకి డిస్పాచ్ చేయాలి అని చెప్తున్నారు, డిస్పోజ్ చేయాలి. That the contents of transit bags and in the case of a transit mail office authorized to perform registration work of ఒకవేళ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్లో ఉన్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ బ్యాగ్స్ రిజిస్టర్డ్ బండిల్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా పర్ఫామ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. ఈ రిజిస్ట్రేషన్ వర్క్ రిజిస్టర్డ్ బ్యాగ్స్ అండ్ బండిల్స్ కూడా అక్కడ ఏవైతే ఉంటాయో అవి సెక్యూర్గా, ఫాస్ట్ అండ్ ప్రాపర్లీ లేబుల్డ్, వాటిని గట్టిగా బ్యాగ్ కట్టేటప్పుడు బిగించడము, లేబుల్స్ వేయడము, సీల్ వేయడము, అవన్నీ కూడా ఒక చినిగిపోయిన కండిషన్లో లేకుండా
అన్సర్వీస్ బ్యాగులు యూజ్ చేయకుండా మంచి కండిషన్లో ఉన్నటువంటి బ్యాగులు యూజ్ చేయడము, అవి చినిపోకుండా ఉండడం చూసుకోవడం. తర్వాత ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ అనేవి హ్యాపెనింగ్ కాకుండా, ఇర్రెగ్యులారిటీస్ అనేవి ప్లేస్ కాకుండా, అన్యూజువల్ అకరెన్సెస్ అంటే అసాధారణమైనటువంటి సంఘటనలు ఏమైనా జరగకుండా అలాంటివన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మెయిల్ గార్డ్ మీద ఉంటుంది. ఒకవేళ అటువంటివి ఏమైనా జరిగితే కనుక హైయర్ అథారిటీస్ నోటీస్కు తీసుకురావాలి. ఓకేనా. అండ్ విత్ హిస్ వర్క్ ఆర్ ప్రాంప్ట్లీ డిటెక్టెడ్ అండ్ బ్రాట్ టు నోటీస్ అండ్ దట్ హిస్ వర్క్ పేపర్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ కరెక్ట్లీ ప్రిపేర్డ్. సో అవన్నీ కూడా ఆ నోటీస్ ఏవైతే అసాధారణ పరిస్థితులు కావచ్చు, తర్వాత ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా డిటెక్ట్ చేయాలి. ఏదైనా ఉంటే పెద్ద హైయర్ అథారిటీస్ దృష్టికి నోటీస్కు తీసుకురావాలి. అవన్నీ కూడా ఆయన డ్యూటీలో భాగం, ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. అండ్ హిజ్ వర్క్ పేపర్స్ ఆర్ కంప్లీట్ ఆర్ కరెక్ట్లీ, ఆయన వర్క్ పేపర్స్ అన్ని కంప్లీట్ అయ్యేంత వరకు, కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఆయన బాధ్యత అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ వచ్చేసి 115 చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రూల్ నెంబర్ వచ్చేసి 115లో వచ్చేసి ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వ్యాన్ ఆర్ ఆఫీస్. సో ఫైనల్ డ్యూటీస్ అంటే లాస్ట్లో ఇంకా ఆ సెక్షన్లో ఉన్నటువంటి ఆఫీస్ కావచ్చు, ఒక మెయిల్ వ్యాన్ నుంచి ఇంకా క్విట్ అయిపోయింది, డ్యూటీ అయిపోయే ముందు అతను ఏం చేయాలి, ఫైనల్ డ్యూటీస్. రూల్ నెంబర్ వచ్చేసి 115 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ద మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్, ఫస్ట్ సబ్ రూల్ వచ్చేసి ద మెయిల్ ఏజెంట్ ఆర్ మెయిల్ గార్డ్ షుడ్ ఎగ్జామిన్ ద ఫిట్టింగ్స్, ల్యాంప్స్ ఎట్సెట్రా ఆఫ్ ది వ్యాన్ టు సీ దట్ నథింగ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ ఆర్ లాస్. సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫిట్టింగ్స్ ఏమైనా ఉంటాయో, ల్యాంప్స్ అంటే లైట్లు కానీ ఇట్లాంటివి కానీ ఏదైనా ప్రతి ఒక్కటి కూడా దానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఫిట్టింగ్స్ కానీ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలి. డ్యూటీ నుంచి వెళ్ళిపోయే ముందరా, వ్యాన్ దిగే ముందు ఏది కూడా లాస్ కాకుండా, డ్యామేజ్ కాకుండా చూడాల్సిన బాధ్యత అతనికి ఉంది. తర్వాత హీ షుడ్ రీప్లేస్ ద స్టాంప్స్, సీల్స్, బుక్స్ ఎట్సెట్రా ఇన్ ది పోర్ట్ఫోలియోలో ఏమేమి ఉంటాయి అని స్టాంప్స్, సీల్స్ ఇవన్నీ తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా స్టాంప్స్, సీల్స్, బుక్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయాలి, యథాతథంగా ఉంచాలి ఇన్ ద పోర్ట్ఫోలియో. బట్ ద ఎంప్టీ బ్యాగ్స్ ఫర్ రిటర్న్ టు ది రికార్డ్ ఆఫీస్ ఇన్ ద బ్యాగ్ ప్రొవైడెడ్ ఫర్ ది పర్పస్ అండ్ లేబుల్ అండ్ సీల్ ద లెటర్ బ్యాగ్. ఒకవేళ ఎంప్టీ బ్యాగ్లు ఏమైనా రికార్డ్ ఆఫీస్కి పంపించే విధంగా ఉంటే ఆ బ్యాగులో వాటిని ఉంచేయాలి. ఎంప్టీ బ్యాగ్స్ రికార్డ్ ఆఫీస్కి వెళ్తే కదా శాక్ బ్యాగ్ అంటారు కదా మామూలుగా, అటువంటి బ్యాగ్స్ ఏమైనా ఎంప్టీ బ్యాగ్స్ ఉంటే కనుక ఒక బ్యాగ్లో ఉంచేసి దాన్ని ఎక్కడ ఉంచడానికి ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఉంచాలి అని చెప్తున్నారు. అండ్ లేబుల్ అండ్ సీల్ ద లెటర్ బ్యాగ్, ఆ లెటర్ బ్యాగ్ని వచ్చేసి లేబుల్స్, సీల్ వేసి ఉంచాలి. హీ షుడ్ దెన్ గివ్ అవుట్ ది మెయిల్స్ టు బి డెలివర్డ్ అండ్ ఇఫ్ ద ట్రిప్ ఈజ్ ఎండెడ్ అండ్ అట్ ఏ చేంజింగ్ స్టేషన్. అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత, ఇలా ఈ పనులన్నీ చేసిన తర్వాత అతను ఆ మెయిల్స్ అనేది డెలివర్ చేయాలి. ఎక్కడైతే అతనికి చేంజింగ్ స్టేషన్ ఉంటుంది కదా, అంటే అతని డ్యూటీ ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ మెయిల్స్ అన్నీ కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ మేక్ ఓవర్ ద మెయిల్స్ ఫర్ ద రిలీవింగ్ సెట్ టు ఆఫీస్ ఇన్ఛార్జ్ టుగెదర్ విత్ ద సెక్షనల్ మెయిల్ లిస్ట్. ఆ సెక్షన్కి సంబంధించిన ఒక మెయిల్ లిస్ట్లో ఎన్ని మెయిల్స్, ఏమేమి మెయిల్స్ నెక్స్ట్ రిలీవింగ్ ఆఫీసర్ ఎవరైతే తన్ని రిలీవ్ చేస్తారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కడ ఎంటర్ చేయాలి, సెక్షనల్ మెయిల్ లిస్ట్లో రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక మెయిల్ ఒకరి నుంచి ఒకరికి మెయిల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఇన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి డీటెయిల్స్గా సెక్షనల్ మెయిల్ లిస్ట్లో రాసి నెక్స్ట్ రిలీవర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్ రూల్ 2 115లో సో ద మెయిల్ ఏజెంట్ షుడ్ ఎగ్జామిన్ and check the articles detailed in the list of articles and see that the articles of stationery, stamps, seals, books etc. are carefully put away. ఆ మెయిల్ ఏజెంట్ అనే వాళ్ళు ఈ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఒకవేళ మనకి స్టేషనరీ కావచ్చు, స్టాంప్స్కి సంబంధించి సీల్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా మన స్టార్టింగ్ రూల్స్లో తెలుసుకున్న వాల్యూమ్ 7లో. సో అలాంటివన్నీ కూడా యథాతథంగా జాగ్రత్తగా ఎక్కడున్నో ఎక్కడ చక్కగా నీట్గా ఉంచాలి అని చెప్తున్నారు. వాటి అన్నిటి కూడా ఎగ్జామిన్ చేసి దట్ ది బ్యాగ్ కంటైనింగ్ ఎంప్టీ బ్యాగ్స్ ఫర్ రిటర్న్ టు ది రికార్డ్ ఆఫీస్ ఈజ్ లేబుల్డ్ అండ్ సీల్డ్. ఇందాక తెలుసుకున్నాము, ఎంప్టీ బ్యాగ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో ఉంచేసి దాని లేబుల్, సీల్ వేయాలి. దట్ ద మెయిల్ బాక్స్ ఈజ్ ప్రాపర్లీ సెక్యూర్డ్ అండ్ దట్ ద ఆఫీస్ రూమ్ ఈజ్ స్విఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్డ్ ఇన్ ఏ టీడీ అండ్ ఆర్డర్లీ మేనర్. ప్రతి ఒక్కటి కూడా ఆ మెయిల్ బాక్స్లో మనం ఉంచేసి దానికి సంబంధించినటువంటి ఉంచేసి ఆ మెయిల్ బాక్స్లో సెక్యూర్డ్గా ఉంచి ఆఫీస్ రూమ్ అనేది నీట్గా స్విఫ్ట్ చేసి అండ్ ఎవ్రీథింగ్ అరేంజ్ టీడీ అండ్ ఆర్డర్లీ మేనర్, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఒక ప్రాపర్లో ఒక అరేంజ్మెంట్లో అనేది ఉంచాలని చెప్తున్నారు. హీ షుడ్ దెన్ లాక్ ద ఆఫీస్ రూమ్ అండ్ రిటైన్ ద కీ ఇన్ హిస్ పర్సనల్ కస్టడీ ఇఫ్ దేర్ ఈజ్ నో రిలీవింగ్ మెయిల్ ఏజెంట్. సో అతని డ్యూటీ అయిపోయింది, ఇంకా రిలీవింగ్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసేది లేదు అనుకున్నట్టయితే కనుక అతని కేసు అతని హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకుని అతని పర్సనల్ కస్టడీలో ఉంచుకొని ఇక లాక్ చేయొచ్చు ఆ రూమ్కి అని చెప్తున్నారు, ఆఫీస్ రూమ్ రిలీవర్ లేకపోతే. బట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ సక్సీడింగ్ సెట్, సో అతని డ్యూటీ తర్వాత నెక్స్ట్ సక్సీడింగ్ వెంటనే ఎవరైనా ఛార్జ్ తీసుకోవాలంటే వెంటనే ఎవరికైనా డ్యూటీ ఉంటే కనుక వెంటనే అతనికి ఈ సెట్ కేసు అనేది
హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మెయిల్ లిస్ట్లో ఎంట్రీ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. ఓకేనా, ఇదండి మొత్తానికి. సో ఇక్కడ మనం వచ్చేసి 105 డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ చదువుకున్నాం. అండ్ 115 వచ్చేసి ఫైనల్ డ్యూటీస్ బిఫోర్ క్విట్టింగ్ వేర్ ఆర్ ఆఫీస్. సో ఇక్కడ మనకు వాల్యూమ్ 7లో వచ్చేసి ఇంకా లాస్ట్ అండ్ ఒకే ఒక రూల్ ఉంది మనకి సిలబస్లో ఉన్నది, అంటే ఏ ఆర్డర్స్ అండ్ బి ఆర్డర్స్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, రికార్డ్ ఆఫీస్ జనరల్ రూల్స్లో ఉంది ఇది. వాల్యూమ్ 7లో వచ్చేసి మనకు రూల్ నెంబర్ 137, ఇక్కడ బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 137 బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్. సో ఇది కూడా ఈ క్లాస్లోనే ఇంకా అయిపోచేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే కంప్లీట్గా అక్కడికి వర్క్ అనేది మనకు సిలబస్ అనేది అయిపోతుంది అనమాట మనకు. సో ఏ ఆర్డర్స్ అండ్ బి ఆర్డర్స్లో ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం డెఫినేషన్స్లో ఆల్రెడీ చదువుకున్నాము. ఏ ఆర్డర్స్ డెఫినేషన్స్లో వచ్చేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం ఫ్రెండ్స్. సో వాల్యూమ్ 5లో వచ్చేసి డెఫినేషన్స్లో ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి, ఏ ఆర్డర్స్ అండ్ బి ఆర్డర్స్. జనరల్గా ఏ ఆర్డర్స్ అంటే మీకు అందరికీ తెలిసింది, ఎవరైతే వాల్యూమ్ 5 డెఫినేషన్ చదివింటారో వాళ్ళకి అనేది ఇది ఖచ్చితంగా ఐడియా అయితే ఉంటుంది. ఏ ఆర్డర్స్ అంటే ఏంటంటే, ఏ ఆర్డర్స్ అన్నా బి ఆర్డర్స్ అన్నా రెండు కూడా సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో ఆర్ఎంఎస్ డివిజన్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇష్యూ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఏ ఆర్డర్స్ ఇష్యూడ్ బై హూమ్ అంటే ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్, తర్వాత బి ఆర్డర్స్ ఇష్యూడ్ బై హూమ్ అంటే కన్నా ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్. ఓకేనా, సో ఏ ఆర్డర్స్ అంటే ఏ ఆర్డర్స్ ఆర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ ఆర్ ఎస్ఆర్ఎం అంటారు కదా, సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ ప్రిస్క్రైబ్డ్ చేంజింగ్ ఇన్ సార్టింగ్ లిస్ట్లో ఉన్నటువంటి చేంజెస్ని ప్రిస్క్రైబ్ చేసినట్టయితే కన్నా ఆ ఆర్డర్స్ని ఏమంటారంటే ఏ ఆర్డర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత బి ఆర్డర్స్ అంటే ఏంటి, ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ అంటే ఈ బి ఆర్డర్స్ ఇష్యూడ్ బై సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. సో సబార్డినేట్స్ వాళ్ళు పర్ఫామ్ చేసేటువంటి డ్యూటీ మీద మెయిల్ ఆఫీస్లో ఉన్నటువంటి సబార్డినేట్స్ వాళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు పర్ఫామ్ చేసినటువంటి డ్యూటీ మీద ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ని బి ఆర్డర్స్ అంటారు. ఆల్ అఫీషియల్గా ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్స్ మీద కూడా ఆర్డర్స్ అనేవి ఉంటాయి, ఎక్సెప్ట్ ఆల్టరేషన్స్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సో ఏదైతే ఏ ఆర్డర్స్ అయితే ఆల్టరేషన్స్ ఇన్ సార్టింగ్ లిస్ట్ ఉంటాయి, అది తప్ప ఎక్సెప్ట్ ఆల్టరేషన్ సార్టింగ్ లిస్ట్ ఇది తప్ప మిగతా సబార్డినేట్స్ పర్ఫామ్ చేసినటువంటి డ్యూటీస్ మీద వేసేటటువంటి ఆర్డర్స్ని బి ఆర్డర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ మనకు 137లో ఇంకొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది మనకు రూల్ నెంబర్ 137 గురించి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ రూల్ నెంబర్ 137 అనేది ఉంది ఫ్రెండ్స్ వాల్యూమ్ 7లోనే. సో ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఏ బి ఆర్డర్స్, టీబీ ఆర్డర్స్ అంటే సూపరింటెండెంట్కి సంబంధించిన టూర్ ఆర్డర్స్ అనమాట ఇవి. ఓకేనా, సో ఆన్ రిసిప్ట్ ఆఫ్ ఏ బి ఆర్డర్ ఫ్రమ్ ద సూపరింటెండెంట్ ద రికార్డ్ ఆఫీసర్ షుడ్ హ్యావ్ ఇట్ నీట్లీ కాపీడ్ బై వన్ ఆఫ్ ది సార్టింగ్ అసిస్టెంట్స్ ఇన్ టు ది గైడెన్స్ బుక్ ఆఫ్ ఈచ్ సెట్ కన్సర్న్. సో మన బుక్స్ గురించి చదువుకున్నప్పుడు గైడెన్స్ బుక్ గురించి మీకు ఒకసారి చెప్పాను అనమాట నేను ఆల్రెడీ. సో ఒక బి ఆర్డర్ అనేది సూపరింటెండెంట్ నుంచి రిసీవ్ అయిన తర్వాత రికార్డ్ ఆఫీసర్ ఏం చేయాలంటే, ఫస్ట్ సబ్ రూల్ 1లో ఏం చెప్తున్నారంటే, రికార్డ్ ఆఫీసర్ అనేది అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సార్టింగ్ అసిస్టెంట్ ఒక సార్టింగ్ అసిస్టెంట్స్ చేత నీట్గా గైడెన్స్ బుక్లో కాపీ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, సో బి ఆర్డర్స్ని ఏ బుక్లో కాపీ చేయాలంటే కన్నా గైడెన్స్ బుక్లో కాపీ చేయాలి. ఎవరు చేస్తారు, రికార్డ్ ఆఫీసరు అక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది సార్టింగ్ అసిస్టెంట్స్ చేత గైడెన్స్ బుక్లో బి ఆర్డర్స్ని నీట్గా కాపీ చేయాలి. ద టీబీ ఆర్డర్స్ ఆర్ ది టూర్ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ షుడ్ బి ఫైల్డ్ సపరేట్ ఇన్ ఏ గార్డ్ ఫైల్. సో టీబీ ఆర్డర్స్ కానీ లేదా టూర్ ఆర్డర్స్ అంటారు, అవి రిసీవ్డ్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ నుంచి వచ్చినట్టు అవన్నీ కూడా సపరేట్గా ఒక గార్డ్ ఫైల్లో ఫైల్ చేయించాలి అని చెప్తున్నారు. ఓకే, ద రికార్డ్ ఆఫీసర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది ఆర్డర్ టు ఆల్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఇంక్లూడింగ్ ద హెడ్ సార్టింగ్ అసిస్టెంట్స్ ఆర్ టు ది మెయిల్ గార్డ్ హూ షుడ్ ఇనిషియల్ ది ఆర్డర్ ఇన్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యావింగ్ అండర్స్టూడ్ ఇట్. సో ఆ రికార్డ్ ఆఫీసర్ అనేది ఏం చేయాలంటే అందరు సార్టింగ్ అసిస్టెంట్లకి, మళ్ళీ హెడ్ సార్టింగ్ అసిస్టెంట్కు, మళ్ళీ మెయిల్ గార్డ్ వీళ్ళందరికీ కూడా ఆ ఆర్డర్స్ని మీనింగ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళతో వచ్చేసి ఒక ఇనిషియల్ అనేది వాళ్ళని అర్థం చేసుకున్నట్టు ఒక ఇనిషియల్ అనేది తీసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, తర్వాత వచ్చేసి ద రికార్డ్ ఆఫీసర్ మస్ట్ సీ దట్ ఆల్ ది బి ఆర్డర్స్ దట్ కన్సర్న్ ఏ సెట్ అండ్ ఓన్లీ దీస్ ఆర్ కాపీడ్ ఇన్ టు ది గైడెన్స్ బుక్ ఆఫ్ ది సెట్ అండ్ హీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఒమిషన్ ఆర్ ఎర్రర్ ఇన్ దిస్ బుక్. సో రికార్డ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆల్ బి ఆర్డర్స్ అనేది ఒక గైడెన్స్ బుక్లో ఒక సెట్కు సప్లై చేస్తే కానీ ఆ సెట్లో వచ్చేసి ఒక గైడెన్స్ బుక్లో ఖచ్చితంగా ఆ సెట్లో ఉన్నటువంటి గైడెన్స్ బుక్లో కాపీ చేయాలని చెప్తున్నారు. అండ్ ఈ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఒమిషన్ ఆర్ ఎర్రర్ ఇన్ దిస్ రెస్పెక్ట్. సో అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక ఒమిషన్స్ కానీ ఎర్రర్స్ కానీ జరిగితే కనుక ఆ రికార్డ్ ఆఫీసర్ వాళ్ళే రెస్పాన్సిబుల్ అనేది చెప్తున్నారు అన్నమాట. ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సబ్ రూల్ 3లో మనకి ఏం చెప్తున్నారంటే ఈ బి ఆర్డర్స్ కానీ టీబీ ఆర్డర్స్ కానీ ఒకవేళ ఏమంటారు, ఒకవేళ వాడుకలో లేకపోయినా అంటే యూజ్ చేయకపోయినా క్యాన్సిల్ అయినా అమెండ్మెంట్ ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా కానీ అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే కనుక ఈ బి ఆర్డర్స్ కానీ టీబీ ఆర్డర్స్ కానీ అలా అయినప్పుడు అంటే మార్పులు చేర్పులు అయినప్పుడు కానీ వాడుకలో లేనప్పుడు కానీ యూజ్ చేయనప్పుడు కానీ క్యాన్సిల్ అయినప్పుడు కానీ అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే కనుక క్యాన్సిల్ ఆర్ అమెండ్మెంట్. సో ఏదైతే ఒక ఆర్డర్ ఈ ఆర్డర్ని వేరే ఆర్డర్ సూపర్ సీడ్ చేస్తుంది అంటే మీన్ ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయిందో ఏదో ఒకటి చెప్తారు, ఆ ఆర్డర్ దగ్గర ఆ బుక్లో ఉన్నటువంటి ఆర్డర్ దగ్గర మనం ఏం చేయాలంటే క్యాన్సిల్ ఆర్ అమెండెడ్ బై బి ఆర్డర్ ఆర్ టీబీ ఆర్డర్ నెంబర్ రాసి ఆఫ్ ఇయర్ కూడా వేయాలని చెప్తాను. అండ్ పేజీ నెంబర్ ఏ పేజీ నెంబర్లో ఈరోజు ఇప్పుడు వచ్చి ఉంటుంది, తర్వాత ఒక 2-3 మంత్స్కి అట్లా ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అక్కడ పేస్ట్ చేస్తాం కదా, అక్కడ పేస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన పాత ఆర్డర్ కాపీ పైన గైడెన్స్ బుక్లో అతికించింది కదా పాత బి ఆర్డర్ కానీ టీబీ ఆర్డర్ కానీ దాన్ని వచ్చేసి అక్కడ ఏం రాయాలి, క్యాన్సిల్డ్ ఆర్ అమెండెడ్ బై బి ఆర్డర్ ఆర్ టీబీ ఆర్డర్ దాని నెంబర్ వేయాలి, కొత్తగా దాన్ని ఇయర్ వేయాలి, తర్వాత ఏ పేజీ నెంబర్లో అది అంటించారో ఆ పేజీ నెంబర్ అనేది మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, షుడ్ బి రిటర్న్ అండర్ ది రికార్డ్ ఆఫీసర్ సిగ్నేచర్ ఇన్ ది కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ అక్రాస్ ది కాపీస్ ఆఫ్ ది బి ఆర్డర్స్ ఇన్ ది గైడెన్స్ బుక్స్. సో గైడెన్స్ బుక్లో ఉన్నటువంటి బి ఆర్డర్స్లో ఆ విధంగా రాయాలి, రికార్డ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలని చెప్తున్నారు. ఓకేనా, సో అట్నే ఏ సిమిలర్ రిమార్క్ ఒమిటింగ్ ద పేజీ నెంబర్ రిఫరెన్స్ బీయింగ్ ఆల్సో రిటర్న్ అక్రాస్ ది ఒరిజినల్ ఆర్డర్స్ ఇన్ ద గాడ్ ఫైల్. సో రీసెంట్గా ఏవైతే ఒరిజినల్ ఆర్డర్స్ యూస్ అంటే అక్కడ కూడా ఏం చేయాలంటారా పాత ఒమిటింగ్ పేజ్ రెఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఒమిట్ చేస్తున్నామని చెప్పేసి కూడా రాయాలి అని చెప్తున్నారు. ఓకే, ద ఆర్డర్ సో క్యాన్సిల్ షుడ్ బి మెన్షన్డ్ బై ద రికార్డ్ క్లర్క్ ఇన్ హిస్ డైలీ రిపోర్ట్. సో ఆ విధంగా ఏదైతే ఆర్డర్ క్యాన్సిల్ అయిందో ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయినటువంటి విషయం అనేది రికార్డ్ క్లర్క్ ఎక్కడ రాయాలి, డైలీ రిపోర్ట్లో రాయాలి అని చెప్తున్నారు. ఓకే, ద బి ఆర్డర్స్ అండ్ టీబీ ఆర్డర్స్ ఫర్ ఈచ్ ఇయర్ షుడ్ బి ఫైల్డ్ ఇన్ ఏ గార్డ్ బుక్ ఇన్ ద కాన్సిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ దేర్ నెంబర్స్. సో ఈ బి ఆర్డర్స్ టీబీ ఆర్డర్స్ అనేవి కూడా ప్రతి ఇయర్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక గార్డు బుక్లో కాన్సిక్యూటివ్ ఆర్డర్లో మనం ఫైల్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి యాన్ ఇండెక్స్ ఆఫ్ టీబీ ఆర్డర్స్. సో టీబీ ఆర్డర్కి సంబంధించినటువంటి ఒక ఇండెక్స్ అనేది విత్ ఈచ్ గార్డ్ ఫైల్ రికార్డ్ ఇన్ ద an index of TB address should be maintained in the prescribed form with each guard file in record officers and mail officers concerned. సో రికార్డ్ ఆఫీస్లో కానీ మెయిల్ ఆఫీస్లో కానీ ఉన్నటువంటి గార్డ్ ఫైల్లో టీబీ ఆర్డర్కి సంబంధించిన ఒక ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా, తర్వాత ఒక ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం జరిగింది, చూద్దాం ఫ్రెండ్స్. బి ఆర్డర్ షుడ్ నాట్ బి కాపీడ్ ఇన్ ద గైడెన్స్ బుక్ ఆఫ్ ది మెయిల్ ఆఫీసెస్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ యాజ్ ది సబ్ రికార్డెడ్ ఆఫీసెస్ అండ్ సేవింగ్ ద సేమ్ అవర్స్ యాజ్ దోస్ ఆఫ్ ది సబ్ రికార్డెడ్ ఆఫీసెస్. ఒక సబ్ రికార్డ్ ఆఫీసెస్ కానీ అండ్ మెయిల్ ఆఫీసెస్ రెండు కానీ ఒకే సేమ్ బిల్డింగ్లో ఉన్నట్టయితే అండ్ సేమ్ వర్కింగ్ అవర్స్ ఫాలో అవుతున్నట్టయితే కనుక బి ఆర్డర్స్ అనేది గైడెన్స్ బుక్లో కాపీ చేయాల్సిన అవసరం ఉండదు ఆ మెయిల్ ఆఫీస్లో అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇదన్నీ ఇంతటితో వచ్చేసి మనం కంప్లీట్గా వాల్యూమ్ 7 అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.